హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఎవరైతే సప్త శనివారాల వ్రతం చేయాలి అనుకున్న వాళ్ళైతే ఈరోజు నవమి, అలాగే శ్రీరాముల వారి జన్మ నక్షత్రం తిథి, ఇంకా శనివారము అన్నీ చాలా బావున్నాయి. ఎవరైతే సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేయాలి అనుకుంటారో వాళ్ళైతే ఈరోజు సాయంత్రం నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే స్వామివారికి ఏ సంకల్పం చెప్పాలి, ఏ పూజ చేయాలి అనుకున్నా మనకి కావాల్సింది హడావిడి, ఆర్భాటం, జనాల కోసం వీళ్ళని, వాళ్ళని అనేది కాదు. మనం చేసేటప్పుడు శ్రద్ధ, ఆ భగవంతుని పైన మనం చేసే ధ్యానం, ఇంకా మనం పూజ చేసేటప్పుడు మనం ఇది మర్చిపోయాం, అది మర్చిపోయాం, వాళ్ళలా పెట్టారు, వీళ్ళిలా పెట్టారు, ఇవన్నీ ఆలోచించడం పక్కన పెట్టండి. ఫస్ట్ మీ మనసుకి ఎలా అనిపిస్తే అలా చేయండి. మీరు చేసేది స్వామివారి పూజ. వాళ్ళ కోసమో, వీళ్ళ కోసమో కాదు. ఎలా చేసినా సరే స్వామి నిండు మనసుతో చేస్తే మాత్రం తప్పకుండా ఆరాధిస్తాడు. దానికి తగ్గ ఫలితమైతే ఉంటుంది. ఇంకా పోతే వీళ్ళు కలశం పెట్టారు, వాళ్ళు ఇది పెట్టారు, వాళ్ళు 7 రకాల ప్రసాదాలు పెట్టారు, అవన్నీ ఆలోచిస్తారు చాలామంది. లేడీస్ కదా! మినిమమ్ ఉంటది. మనకి ఏ పని చేసినా క్లారిటీ కావాలి. అలాగే ఎక్కువ ఆలోచిస్తాము. దానికి బదులుగా నేను చెప్పేదైతే ఒక్కటే. ఎవ్వరు ఎలా చేసినా మనకనవసరం. మనం స్వామివారిని ఎలా పూజిస్తున్నాము, ఎలా ధ్యానిస్తున్నాము, ఎలా అలంకరిస్తున్నాము, ఎలా చూసుకుంటున్నాము, ఎలా చేస్తున్నాం. మనం శ్రావణ మాసంలో అమ్మవారి వరలక్ష్మి వ్రతం అప్పుడు ఎలా నియమాలు పాటిస్తామో, యథావిధిగా అవే నియమాలు పాటిస్తూ ఆ స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఇదైతే సప్త శనివారాల వ్రతం కాదు. నేను ఏమంటారు శ్రీరాముల వారి 16 రోజుల పండగ సందర్భంగా నేనింకా 9 అసలు నేను మూడే పిండి ప్రమిదలతో దీపారాధన చేద్దాం అనుకుంటే, నాకు పిండి చాలా ఒదిగొచ్చింది. నేను కొంచెమే కలుపుకున్నాను. అది చాలా ఏమంటారు మరింతయింది. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేనింకా ఆ పిండితో ఎన్నైతే అన్ని చేద్దాం అనేసి నేనింకా దీపారాధనైతే ప్రమిదలైతే సిద్ధం చేసుకున్నాను. ఇక్కడైతే నేను ఇంకా ఎలాగో దీపం పెడుతున్నా గదా అనేసి గోవింద నామమే పెట్టుకున్నాను ప్రమిదలకి. మధ్యలో దానికి మాత్రమే నేనింకా శంకు చక్రం అయితే పెట్టుకున్నాను. ఆ స్వామివారికి వడపప్పు పానకం అంటే చాలా ఇష్టం. నేను ప్రసాదంకి కూడా అవే పెట్టుకున్నాను. నాకైతే దీపారాధన అంతా కంప్లీట్ అయిన తర్వాత దగ్గర దగ్గర 10 టైమ్సో, 20 టైమ్సో చూసుకున్నా అనుకుంటా ఆ స్వామివారిని నా దీపాలతో. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి గదా! ఏది చేసినా. నాకైతే మనస్ఫూర్తిగా చేస్తేనే ఆ చేసిన తృప్తనేది ఉంటుంది. ఇంకా కంప్లీట్‌గా నేను పూజ అయిన తర్వాతయితే వీడియోస్ తీసుకున్నాను. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మీ మౌనిక.